పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేరుల్లోని వాక్యము. గిన్నెడు చన్నీళ్లు మాత్రము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనము. ఈ ప్రపంచంలో మనం బ్రతికేది ఒక్కసారే. నేను చేయదలుచుకున్న ఏ మంచి పనైనా, ఏ మనిషి కోసం, ఏ ఆత్మ కోసం చెయ్యాలనుకున్నా, ఏ రకమైన సేవైనా, ఏ జంతువు పట్ల చూపదలుచుకున్న కరుణైనా ఇప్పుడే చెయ్యాలి. దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు, వాయిదా వెయ్యకూడదు. ఎందుకంటే ఈ దారి వెంట మళ్ళీ రాము కదా. నువ్వేం చేశావన్నది కాదు, చెయ్యకుండా విడిచిపెట్టిందేమిటి. నీ జీవన మలిసంధ్యలో నాలో మంట పెట్టి మదన పెడుతున్నదిదే. ఆప్యాయంగా పలుకలేకపోయిన అనునయ వాక్యం, రాయడానికి నిర్లక్ష్యం చేసిన లేఖ, పంపుదామని మర్చిపోయిన పూలమంజరి, ఎదుటివాడి దారికి అడ్డంగా ఉన్న శిల, బలముండి కూడా దాన్ని తొలగించకుంటే ఎలా? హృదయ వేదనలో ఉన్నవాడికి ఓదార్పుగా ఒక్క మాట చెప్పలేదు. ఆప్యాయత, ఆత్మీయత, ఓ శీతల స్పర్శ, చేతనయుండి కూడా తీరిక లేదు. చిన్న చిన్న పనులు చెయ్యడం మానేశావు. జీవితకాలం స్వల్పమే, కష్టాలు కన్నీళ్లు అధికమే. నీలోంచి జాలి కదలి రానంటోంది. కాలం తరలిపోతుంది. నువ్వేం చేశావన్నది కాదు, చెయ్యకుండా విడిచిపెట్టిందేమిటి. నీ జీవన మలిసంధ్యలో మనసులో మంట పెట్టి మదన పెడుతున్నదిదే.